హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, అదర్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకున్నా, అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ ఎనర్జీస్ ఇక్కడ ఏమొస్తున్నాయంటే, ఇక్కడ రిగార్డింగ్ మీ ఎనర్జీస్ ఇక్కడ కొన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఐఎమ్ డౌన్లోడింగ్ సమ్ మెసేజెస్. సో మీరు ఇక్కడ ఏదో సంథింగ్ లాస్ ఏదో జరిగింది మీకు, లైక్ మనీ ఆర్ ఎనీ జాబ్ ఆర్ బిజినెస్, దేంట్లోనో లాస్ అనేది ఉంది. ఆ లాస్ అంతా ఇప్పుడు రికవర్ అవుతుందన్నమాట ఇన్ ద కమింగ్ వీక్స్లో. ఒకవేళ మీరు జాబ్ పోగొట్టుకున్నట్టయితే ఆ జాబ్ అనేది పోయిన జాబ్ కంటే మంచి జాబే రావడం జరుగుతుంది. ఒకవేళ అమౌంట్ ఏదైనా కనుక మీ దగ్గర ఎవరైనా తీసుకొని అది మళ్ళీ రిటర్న్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు. అండ్ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసి మీరు అది డబ్బు పోగొట్టుకుంటే అది మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది ఆ అమౌంట్ ఏదో రూపంలో. ఓకే, అలాంటివన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ వన్ రిలేషన్షిప్ ఏదైతే మీరు కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది, ఈ రిలేషన్షిప్కి ఇంకా మీకు సంబంధం లేదు, ఆ మెమరీస్ అన్నీ కూడా నేను వదిలేసాను, ఆ ఎనర్జీస్ అన్నీ రిలీజ్ చేసేసాను, ఇంకా ఆ రిలేషన్ కోసం ఆలోచించాలన్నా కూడా నాకు ఇష్టం లేదు, ఇలాంటి ఒక ట్రాన్స్ఫార్మేషన్ అనేది కనబడుతుంది. సో ఎప్పుడైతే మీరు ఏదైతే పోయింది అనుకుని అది మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారో, ద సేమ్ మూమెంట్ ఏదైతే పోగొట్టుకున్నారో అది మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అవుతుంది, దానంతట అదే వస్తుంది. మీరు ఇక్కడ ఏ రిచువల్స్ చేయట్లేదు, ఏ మేనిఫెస్టేషన్ చేయట్లేదు, బట్ యూనివర్స్ ఎప్పుడు అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అందరి విషయంలో. సో మీరు చాలా జెన్యూన్ పర్సన్, ప్యూర్ ఇంటెన్షన్స్తో ఉంటారు మీరు. సో ఈ పోగొట్టుకున్నదంతా కూడా మీకు రిటర్న్ అవుతుంది అలాంగ్ విత్ దట్ ఎనర్జీ ఆఫ్ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్లో మీరు చాలా మనీ అండ్ టైం ఇన్వెస్ట్ చేశారు, అది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, బట్ ద సేమ్ రిలేషన్షిప్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుంది. అదే రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, అది లవర్ కానీ ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఇలా ఎవరైనా కానీ మీ లైఫ్లోకి మళ్ళీ రిలేషన్ అనేది రాబోతుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎవరిని చేజ్ చేయరు, ఎవరికి పదే పదే మెసేజెస్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ ఏమి చేయరు. మీరు మీ విల్ పవర్ని నమ్ముకుని ఉంటారు ఎప్పుడు. ఒక పవర్ఫుల్ ఎనర్జీ మీది, వన్ మ్యాన్ ఆర్మీ టైప్లో ఉంటారు మీరు. అండ్ నాట్ ఓన్లీ వర్క్ వైజ్, మీ బిజినెస్ ఆర్ జాబ్ ఇదే కాదు, ఏ విషయంలోనైనా మీరు చాలా కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు, అది కూడా ఎవరిని అడగకుండా. సో అంత ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ అంటారు దాన్ని. సో అలాంటి ఎనర్జీలో ఉంటారు మీరు ఎప్పుడు. సో మీ రీసెంట్ పాస్ట్లో మీరు ఒక రిలేషన్షిప్ పైన కానీ, బిజినెస్ పైన కానీ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఓకే, దట్ మనీ మీరు హెల్ప్ చేసేటప్పుడు, ఎవరికో ఫైనాన్షియల్ హెల్ప్ ఏదో చేశారు, ఆ హెల్ప్ చేసేటప్పుడు మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుందా మనీ మీకు అని మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా అన్కండిషనల్గా మీరు హెల్ప్ చేశారు. సో యూనివర్స్ అంతా వాచ్ చేస్తుంది మీరు ఏం చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు ఆ హెల్ప్, ఇదంతా కూడా.
సో నౌ ఆ మనీ అనేది మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది. ఎవరికైతే మీరు హెల్ప్ చేస్తారో వాళ్ళే మీకు తీసుకొచ్చి ఇస్తారు. అండ్ రిలేషన్షిప్ వైజ్ చూస్తే మీరు మీ పర్సన్కి ఎవరైతే మీరు ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఉన్నారో మీరు రిలేషన్లో, ఆ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా, మీ వాల్యూ ఏంటో తెలుసుకోకుండా, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని మీ రిలేషన్షిప్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి తర్వాత వెంటనే మళ్ళీ రిలీజ్ చేస్తారు దాన్ని. అంటే ఆ రిలేషన్షిప్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే మీకు కమిట్ అయి ఉంటారు మీ పర్సన్ అనుకునే టైంలో ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో నౌ ద సేమ్ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ రియలైజేషన్లో ఉన్నారు మీ పర్సన్. తను చేసింది రాంగ్ అని తెలుసుకుంటున్నారు. తను మీకు చేసింది ఇన్జస్టిస్ అని తెలుసుకుంటున్నారు. సో ఈ పీరియడ్లో ఏం జరగబోతుంది, విదిన్ నెక్స్ట్ 48 ఒక కాన్వర్సేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఈ కాన్వర్సేషన్లో చాలా క్లారిటీ అనేది ఇస్తారు మీ పర్సన్. చాలా ప్రామిసెస్ చేస్తారు. అసలు ఇప్పటి వరకు మీ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేశారో, మిమ్మల్ని ఎందుకు సడన్లీ గోస్ట్ చేశారో ఇదంతా కూడా చెప్తారు. అండ్ దే విల్ చూజ్ యూ, మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. మిమ్మల్ని ఇప్పుడు మీకే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు ఈ పర్సన్. ఈ పర్సన్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకుంటారా, మళ్ళీ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేది అది వేరే విషయం. బట్ ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, బట్ ఈ రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఇక ముందు ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అయిపోతాయి. మీవి ఒక హై లెవెల్కి వెళ్ళిపోతాయి, మీ ఎనర్జీస్ హై వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాయి. బట్ మీ పర్సన్ ఎనర్జీస్ అక్కడే ఉంటాయి, లో వైబ్రేషన్లో. సో ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే కాంప్రమైజ్ అవ్వమని చాలా కన్విన్స్ చేస్తారు. తన పాస్ట్ అంతా మర్చిపోవాలి అని, మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్ అంతా మర్చిపోవాలి అని చాలా కన్విన్స్ చేసి మాట్లాడతారు మిమ్మల్ని. కానీ మీరు మర్చిపోరు, ఎందుకంటే మీరు చాలా సఫర్ అయ్యారు ఈ పర్సన్ బిహేవియర్ వల్ల. మీ హెల్త్ ప్రాబ్లం, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది మీకు, అది బాగా ఎక్కువైపోవడం లేదా హైపర్ టెన్షన్కి మీరు హైపర్ టెన్షన్ ద్వారా సఫర్ అవ్వడం. సో ఇలాంటి చాలా చూసారు మీరు రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్. ఈ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేస్తారు, అంటే సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. మళ్ళీ మీ దగ్గరికి రారు. మళ్ళీ సడన్లీ వాళ్ళకి రావాలనిపించినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సో ఇన్ దిస్ సెపరేషన్ అసలు మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, మీ పర్సన్ ఏం చేస్తారు, ఇవేమీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. మీరు ఎలా ఉన్నారని మీ పర్సన్ అడగలేదు. సో ఇదంతా కూడా మీకు ఒక మెంటల్ టెన్షన్, ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. సో బికాజ్ ఆఫ్ దట్ సమ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి మీకు. ఓకే, సో విదౌట్ ఎనీ రీజన్ మీరు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు ఒక్కొక్కసారి. అదేంటి అని అంటే అది సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్. ఇదంతా మీకు ముందు లేదు, మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే మీకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అండ్ విదౌట్ ఎనీ రీజన్ మీరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, మీరు ఒంటరిగా ఉండలేరు అసలు. సో ఇదంతా ఏంటి అని అంటే మీరు సఫర్ అయిన ఆ పెయిన్ ఏదైతే ఉందో అది ఇంకా మీ సబ్కాన్షియస్లో ఉండిపోయింది. మీ పర్సన్ మీకు ఇచ్చిన పెయిన్ అదంతా. మీ పర్సన్కి మీరు చాలా హెల్ప్ చేశారు అన్ని రకాలుగా. మీ పర్సన్ ఒక కిడ్ లాగా చూసుకున్నారు, చాలా ప్యాంపరింగ్గా చూసుకునేవారు, లైక్ ఎన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్. అంతలా చూసుకున్న మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు. అట్లీస్ట్ మీకు ఒక మెసేజ్ చేయడానికి కూడా చాలా ఆలోచించి చేసేవారు. సో ఇదంతా కూడా మీకు అంత పెయిన్ మీ లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం మీరు ఈ పెయిన్ని
దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని. సో అది మీకు ఒక డిస్టర్బెన్స్, సైకలాజికల్గా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనమాట. సో ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు మీకు మెసేజ్ చేసినా, కాల్ చేసినా, లేదా మిమ్మల్ని చూస్ చేసుకున్నాను అని చెప్పినా మీ నుండి పెద్దగా రియాక్షన్ అనేది ఉండదు. పెద్దగా రిప్లై ఇవ్వడంలో కూడా మీరు ఆ యాంగ్జైటీ అనేది ఉండదు, లైక్ ఇన్ ద పాస్ట్. సో మీ పర్సన్ అదంతా అబ్జర్వ్ చేస్తారు. ఇది వరకు మీ పర్సన్ ఒక చిన్న మెసేజ్ పెడితే మీరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేవారు. అదంతా ఇప్పుడు మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది. మీ రియాక్షన్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారేమో అంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బట్ నో, మీరు సింగిల్గానే ఉన్నారు, సింగిల్గానే ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ ఫోకస్ మొత్తం కెరీర్ పైన, ఫైనాన్సెస్ పైన ఉంది. ఓకే, మీరు ఇప్పుడిప్పుడే చాలా రికవరీ అనేది కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ కూడా కనిపిస్తుంది మీకు ఇప్పుడిప్పుడే. బట్ దీని అంతటికీ రీజన్ ఎవరు అని అంటే మీ పర్సన్ బిహేవియర్. ఇన్ కేస్ ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా కనుక తీసుకోకుండా ఉంటే మీరు అన్ని విషయాల్లో బాగుండేవారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని నమ్మించి చీట్ చేసినట్టుగా సడన్లీ వదిలేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్. సో నా ఈ సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఒక్కసారిగా. ఓకే, మీ పర్సన్ ఏం మాట్లాడినా మీరు వెంటనే రిప్లై ఇవ్వడం అలాంటిది ఏమీ ఉండదు. మీ పర్సన్ ఏమైనా అడిగినా ఆలోచించి చెప్తా అంటారు మీరు. సో అంత కేర్లెస్గా ఉంటారు ఇక ముందు మీ పర్సన్తో. బట్ ఈ పర్సన్ ఏదైతే అడుగుతారో మిమ్మల్ని, దానికి మీరు రిప్లై ఇచ్చే వరకు ఈ పర్సన్ చాలా మెసేజెస్ అనేవి చేస్తూ ఉంటారు. ఈ పర్సన్కి కాల్ చేసే అలవాట్లేదు, బట్ దిస్ టైమ్ దే విల్ కాల్ యూ. అండ్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ ఏదైతే జరగబోతుందో మీ ఇద్దరి మధ్య, ఇది ఒక వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టు ఫీల్ అవుతారు మీరు ఇక ముందు. కానీ ఇన్ ద పాస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉండేదంటే, మీ పర్సన్ ఒక 10 minutes మీతో మాట్లాడితే ఆ రోజు ఏదో ఒక ఫెస్టివ్ మూడ్లో ఉండేవారు అనమాట. అంత హ్యాపీగా కనిపించేవారు అందరికీ. అందరు అడిగేవారు మిమ్మల్ని. అంత చేంజ్ అనేది వచ్చేస్తుంది సడన్లీ ఇప్పుడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఇది. ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీ చాయిస్. బట్ మీరిద్దరూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరూ ఒక కపుల్. ఓకే, సో దట్ సేమ్ ఎనర్జీ ఈ లైఫ్ టైంలో కూడా వస్తుంది. ఓకే, బట్ ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ టైం. కానీ మీకు మీరే సపోర్ట్ ఇచ్చుకోవాలి ఈ విషయంలో. ఇంకెవరు సపోర్ట్ ఇవ్వరు ఈ రిలేషన్షిప్కి. ఎవ్వరూ కూడా సపోర్ట్ ఇవ్వరు. ఎందుకంటే మీ పర్సన్ ఇలా చేశారని, ఒకవేళ మీకు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేశారని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు ఒకవేళ మీరు మీ పర్సన్తో ఇంకా మాట్లాడుతున్నారని తెలిస్తే చూసిన వాళ్ళు కూడా అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నావు, ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నావు నెక్స్ట్ లెవెల్కి అని మీకు చెప్తారు. వాళ్ళు ఈ రిలేషన్ నీకు కరెక్ట్ కాదు అని చెప్తారు. ఓకే, సో అలాంటి రిలేషన్షిప్. బట్ దిస్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఈ రిలేషన్షిప్ పైన అంత ఇంట్రెస్ట్ చూపించరు, ప్రయారిటీ కూడా ఇవ్వరు. ఫస్ట్ ప్రయారిటీ మీ పర్సన్ మీకు ఇస్తారు. మీరు మీ పర్సన్ని కొంచెం కూడా కేర్ చేయరు ఇక్కడ ఇక ముందు. సో అలాంటి రిలేషన్షిప్స్ అయితే యాక్చువల్గా కొన్ని ఇయర్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రిలేషన్షిప్, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ అనేది ఉండదు, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. కానీ అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే మీ పర్సన్తో మీకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు, బట్ మీరిద్దరూ కలిసి మేబీ ఒకే కంపెనీ ఆర్ ఆఫీస్ ఎక్కడో, ఆర్ ఇద్దరు కలిసి ఒకే బిజినెస్ అలా ఏదో ఉండొచ్చు ఇన్ ద ఫ్యూచర్. బట్ దిస్ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు గ్రాంటెడ్గా తీసుకున్నారు, కానీ ఇప్పుడు
మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్లా ట్రీట్ చేస్తారు. ఈ పర్సన్ మైండ్లో పదే పదే ఒకటే థాట్ ఉంటుంది, ఏంటంటే అది మీ వాల్యూ ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్ కూడా మీ వాల్యూ ఏంటో తెలుసు, కానీ అది అప్పట్లో ఈ పర్సన్కి ఏమనిపించిందంటే ఈ ఎనర్జీ అవసరం లేదు. మీ పర్సన్ హ్యాపీగా ఉండాలంటే మీరు తన లైఫ్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ద సేమ్ పాయింట్ మీ పర్సన్ రియలైజ్ అయ్యారు. తను హ్యాపీగా ఉండాలన్నా, అబండెన్స్ ఉండాలన్నా, స్టెబిలిటీ ఉండాలన్నా మీరు తన లైఫ్లో ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ, బట్ మీకు మీరే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారని మీకు మీరే అంత అదేంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అవి తట్టుకుంటున్నారు ఒక్కరే. ఓకే, ఈ బ్యాటిల్ మొత్తం మీరే ఫైట్ చేస్తున్నారు సింగిల్గా. బట్ ఇక్కడ మీ పర్సన్ సైడ్ చూస్తే మీ పర్సన్ కూడా చాలా స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి అక్కడ. మీ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో దట్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఫ్యామిలీ, మీ పర్సన్ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ ఇక్కడ ఎవరికి పడదు. వీళ్ళందరితో ఫైట్ చేస్తున్నారు మీ పర్సన్, బట్ మీ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సపోర్ట్ ఇవ్వలేదు ఏ విషయంలోని కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ రిలేషన్ ఇష్టం ఉండదు. బట్ మీ పర్సన్ ఫ్రెండ్స్కి, మీ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ రిలేషన్ మీ పర్సన్ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ సపోర్టింగ్గా ఉన్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఫైట్ చేసే బ్యాటిల్లో వాళ్ళ ఫ్రెండ్స్ మీ పర్సన్కి సపోర్ట్ ఉన్నారు. అట్లీస్ట్ మీకు వాళ్ళు కూడా, మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ మీ సైడ్ చూస్తే మీకు అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కూడా సపోర్టింగ్గా లేరు, మీరు కంప్లీట్లీ సింగిల్. సో ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్ ఏమని రియలైజ్ అవుతున్నారంటే, మీకు తెలియకపోవచ్చు, ఈ పర్సన్ కొన్ని ఇయర్స్గా ఈ బ్యాటిల్ అనేది ఫైట్ చేస్తున్నారు. ఈ బ్యాటిల్ అనేది ఎవరి మధ్య అంటే బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్ అండ్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్. ఈ పర్సన్ ఎంత ఫైట్ చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. ఓకే, మిగిలిపోయింది కూడా. సో అగైన్ దిస్ పర్సన్ మళ్ళీ సింగిల్గానే ఉండిపోయారు. సో ఇప్పుడు ఏమని రియలైజ్ అవుతున్నారంటే, మీకు చేసిన ఇంజస్టిసే ఇక్కడ ఈ పర్సన్కి ఇంకెవరో చేశారు. దట్ కర్మ ఫేసింగ్, దే ఆర్ ఫేసింగ్ దేర్ కర్మ. ఓకే, మిమ్మల్ని ఏం అడిగినా కూడా మీ పర్సన్ మీరు లేదనకుండా ఇచ్చేవారు. లైక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, ఏమన్నా కొనాలి అన్నా వెంటనే కొనిచ్చేవారు మీరు. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి అలాంటి సపోర్ట్ కూడా లేదు. ఒకవేళ ఈ పర్సన్కి జాబ్ లేదు ఆర్ బిజినెస్ లేదంటే వెంటనే మీరు అది కూడా ప్రొవైడ్ చేసేవారు. అంత హెల్పింగ్గా ఉండేవారు. ఎందుకు అలా అంత కమిటెడ్ రిలేషన్షిప్లా ఎందుకు ట్రీట్ చేశారనంటే, మీరు మీ పర్సన్ దగ్గర నుండి కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే రిలేషన్షిప్ కమిట్మెంట్లోకి వెళ్ళబోయిందో ఈ పర్సన్ ద సేమ్ మూమెంట్ ఎస్కేప్ అయిపోయారు. సో అది మీకు ఇంకా గుర్తుంది, ఆ పెయిన్ఫుల్ మూమెంట్ మీకు ఇంకా గుర్తుంది. ఓకే, మీ సబ్కాన్షియస్లో ఉండిపోయింది అదంతా. చాలా షాకింగ్గా ఫీల్ అయ్యారు మీరు. ఓకే, ఒక హ్యాపీ లైఫ్ మీది, మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే టైంకి మీది ఒక హ్యాపీ లైఫ్. మీరు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్, మీ రిలేటివ్స్ వీళ్ళందరితో మీరు చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో మీరు హ్యాపీనెస్కి దూరం అయిపోయారు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎవరివి అంటే మీ పర్సన్వి, మీ ఫ్యామిలీవి కాదు. ఓకే, అండ్ యు ఆర్ అన్ అబండెంట్ పర్సన్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, లైక్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఒక అబండెంట్ పర్సన్ అనమాట మీరు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఏ ఎనర్జీ అయినా ఇదే కార్డ్ వస్తుంది. లైక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అని అర్థం. బట్ ఈ పర్సన్ మీరు చేసిన దానికి వాల్యూ ఇచ్చారా అంటే నో.
ఇక్కడ ఎలా రియాక్ట్ అయ్యారంటే మీ పర్సన్కి మీరు అంత హెల్ప్ చేస్తున్నారు అని అంటే మీ పర్సన్ని మీరు అంత ఇష్టపడుతున్నారు కాబట్టి చేస్తున్నారు. ఓకే, మీ పర్సన్ మీకంటే చాలా గ్రేట్ కాబట్టి మీరు హెల్ప్ చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అయ్యారు ఇక్కడ. అంతేగాని మీ పర్సన్ని మీ పర్సన్కి మీరు అంత ప్రయారిటీ ఇస్తున్నారు, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అని అర్థం కాలేదు మీ పర్సన్కి, ఇంకొకలా అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు, అనలైజ్ చేసి చూసుకుంటున్నారు. తన లైఫ్లో తనకి ఎవరు ఎక్కువ వాల్యూ ఇచ్చారు, ఎవరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, తనకి ఎవరు సపోర్టింగ్గా ఉన్నారు తన డిఫికల్ట్ టైమ్స్లో, ఇదంతా కూడా అనలైజ్ చేసి చూసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి డిసైడ్ అయ్యారు. ఓకే, బట్ సమ్ పీపుల్, కొంతమంది అంటే ఈ పాయింట్ కొంతమందికి రెజనేట్ అవుతుంది. ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్, వాళ్ళు కొన్ని లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు. సో అదంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, కానీ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీదే చాయిస్. బట్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, ఇన్ కేస్ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇచ్చుకోవాలి ఇక్కడ ఈ రిలేషన్షిప్లో. ఓకే, అంటే ఫస్ట్ మీకోసం ఆలోచించుకోండి. ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చారు, ఒక 1 lakh రూపీస్ అడిగారు, ఒక 1 monthలో తిరిగి ఇస్తాను అలా అడిగారు అనుకోండి. ఆ 1 lakh మీకు ఇంకా దేనికో అవసరం అనుకోండి, మీ అవసరాలు ఏవో పక్కన పెట్టేసి ఆ మనీ మీరు ముందు అడిగిన వాళ్ళకి ఇచ్చేసేవారు. ఇది వరకు జరిగేది అది మీ విషయంలో. మీరు అంత కైండ్ పర్సన్, హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ హ్యాండ్. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ అవసరం ఏదైతే ఉందో ముందు దానికోసం మీ మనీ యూజ్ చేసుకోండి. తర్వాత అడిగిన వాళ్ళకి తర్వాత హెల్ప్ చేయండి. హెల్ప్ చేయొద్దు అంటలేదు నేను, తర్వాత చేయండి. ఓకే, సో ఇక్కడ ఏదైనా కూడా అంతే, ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉంచుకోవాలి, ఇక్కడ మీకే ఇచ్చుకోవాలి కూడా. అండ్ ఇక్కడ కొన్ని యంగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. యంగ్ ఎనర్జీస్ బట్ వెరీ డిఫికల్ట్ లైఫ్. 2 మెసేజెస్ వస్తున్నాయి. మేబీ మీరు డిఫికల్ట్ టైమ్స్లో మీరు లేరు. ఇది మీ పర్సన్కి రిలేటెడ్ ఎనర్జీ. మేబీ సమ్ ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది మీ ఇద్దరి మధ్య. సమ్ ఏజ్ డిఫరెన్స్ కాదు, లార్జ్ ఏజ్ డిఫరెన్స్, అరౌండ్ 15 to 20 years ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీ పర్సన్ చాలా డిఫికల్ట్ టైమ్స్, చిన్నప్పటి నుంచే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి వచ్చారు. ఈ పర్సన్కి సమ్ కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది. ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అకార్డింగ్ టు దిస్ రీడింగ్, మీ పర్సన్కి చిన్నప్పటి నుంచి మీ పర్సన్ ఎవరు కూడా ప్రేమగా చూసుకోలేదు. ఓకే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 or 17 ఈ పర్సన్ స్టడీస్ వదిలేసి వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పర్సన్కి. సో అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన పర్సన్ ఇక్కడ మీ పర్సన్. ఓకే, బట్ హూ ఈజ్ దిస్ పర్సన్ అంటే, ఈ పర్సన్ మీరు ఎప్పుడు మీట్ అయి ఉండొచ్చు అంటే అరౌండ్ 3 years బ్యాక్. ఈ పర్సన్తో మీరు ఎప్పుడు సెపరేట్ అయి ఉండొచ్చు అని అంటే 4 months బ్యాక్. లైక్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మంత్స్లో ఈ పర్సన్తో మీరు ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు. బట్ అది కూడా డ్రై కమ్యూనికేషన్. అండ్ సడన్లీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేసింది ఎప్పుడు అంటే డిసెంబర్ 2nd week or 1st week అయి ఉండొచ్చు. సో 1 month or 2 months బ్యాక్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఓకే, అరౌండ్ 8 months or 7 months బ్యాక్ ఈ పర్సన్ మళ్ళీ మీకు ఒక షాకింగ్ న్యూస్ ఆర్ షాకింగ్ ఈవెంట్ ఏదో జరిగింది. షాకింగ్ సిచ్యువేషన్లో మీరు ఉండాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ దిస్ పర్సన్.
సో అలాంటి పర్సన్ ఈ పర్సన్, ఆ పర్సన్ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ రీడింగ్ అది. ఓకే, ఈ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా పెయిన్ అనేది ఇస్తున్నారు, మీకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఇవ్వలేదు ఈ పర్సన్. సో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ సబ్కాన్షియస్లో ఉండిపోయాయి, ఎనర్జీస్, పెయిన్ఫుల్ ఎనర్జీస్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు విదౌట్ ఎనీ రీజన్ చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు, ఒక్కొక్కసారి విదౌట్ ఎనీ రీజన్ మీరు సడన్లీ ఎమోషనల్ అయిపోతున్నారు, నైట్ టైం సరిగా పడుకోవట్లేదు, అండ్ విదౌట్ ఎనీ రీజన్ అందరినీ చిరాకుగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం ఇలాంటివి చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్ ఎనర్జీ ఏదో ఉండిపోయింది మీ సబ్కాన్షియస్లో. సో ఇలాంటి సిచ్యువేషన్ నుండి బయటికి రావాలనుకుంటే దీనికి రెమెడీ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ కుదరదు అనుకునే వాళ్ళు కొన్ని ఇలా కరుంగలి మాల, కరుంగలి బ్రేస్లెట్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇలాంటివి వేసుకోవడం వల్ల మీరు ఇలాంటి పెయిన్ఫుల్ ఎనర్జీ నుండి బయటకు రాగలుగుతారు. ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాని నుండి బయటకు రాగలుగుతారు. ఓకే, సో మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం కనిపిస్తుంది అన్నప్పుడు మీరు వెంటనే చెకప్కి వెళ్ళండి. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఐస్. ఇక్కడ ఐస్ కూడా చాలా మీకు ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. అంటే మేబీ మండుతున్నట్టు అనిపించడం, లేదా సరిగా నిద్ర పట్టకపోవడం, డ్రై ఐస్ అయిపోయాయి. ఎందుకంటే అది కూడా ఇంతే, ఇది లాట్ ఆఫ్ పెయిన్ఫుల్ ఎనర్జీ అనేది ఉంది మీ బాడీలో. సో ఎక్కువ షాకింగ్కి గురైన వాళ్ళు తక్కువ ఏడుస్తారు, వాళ్ళకి టీయర్స్ రావు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఓకే, సడన్లీ ఏదో ఒక షాకింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళామనుకోండి, మనం ఎమోషనల్ అవుతాం, అది కామన్. బట్ ఇక్కడ ఎంత షాకింగ్ న్యూస్ విన్నా, ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినా టీయర్స్ అనేవి రావు మీకు. ఎందుకు అని అంటే అది మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ దుఃఖం అనేది ఉంది మొత్తం మీ చక్రాస్లో, మీ మైండ్లో, మీ సబ్కాన్షియస్లో. అంటే ఈ పర్సన్ ఇచ్చిన ఎనర్జీ అదంతా పెయిన్ఫుల్ ఎనర్జీ. ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే తన హ్యాపీనెస్ కోసం ఏమైనా చేయొచ్చు, బట్ మీరు ఎలా సఫర్ అవుతున్నారు తను అలా బిహేవ్ చేయడం వల్ల అనేది ఈ పర్సన్కి అక్కర్లేదు. సో అలా బిహేవ్ చేయడం వల్ల మీరు ఇంకా బాధపడ్డారు ఇక్కడ. బట్ ఎప్పుడు మళ్ళీ అది మీ పర్సన్కి మీరు చెప్పలేదు. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, మీరు చెప్పాలనుకున్నది ఏది కూడా మీ పర్సన్కి చెప్పరు. ఎందుకంటే మీ పర్సన్ బాధపడిపోతారేమో అని మీరు ఆలోచిస్తారు. బట్ మీ పర్సన్ బిహేవియర్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతుంది అనేది మీ పర్సన్కి ఇక్కడ అర్థం కావట్లేదు. ఓకే, సో అది సిచ్యువేషన్. సో ఇక్కడ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బాధపడుతున్నారంటే మీరే. ఇక్కడ మీ పర్సన్ చాలా క్యాజువల్గా ఇంకొకరిని చూస్ చేసుకుని వాళ్ళతో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మీరు మీ అంతటి మీరే మర్చిపోతారు మీ పర్సన్ కోసం అని చాలా సింపుల్గా తీసేసి తను ఎస్కేప్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్. బట్ ఇప్పుడు మళ్ళీ మీ వైపు రావాలి అని అంటే చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది మీ పర్సన్కి. ఎందుకంటే దట్ సేమ్ బిహేవియర్ మీ పర్సన్కి ఒక ఆబ్స్టకల్గా మారిపోయింది. ఓకే, ఆ కేర్లెస్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియరే తనకి ఉన్న ఒక పెద్ద ఆబ్స్టకల్ అన్నమాట. సో ఇప్పుడు ఆ ఆబ్స్టకల్ని రిమూవ్ చేసుకోవాలి అని అంటే ధైర్యం చేసి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. బట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినా కూడా ఈ కమ్యూనికేషన్ ఒక రైట్ ట్రాక్ పైకి వెళ్ళడానికి అరౌండ్ 2 months పట్టొచ్చు. మీరు మీ పాస్ట్ మర్చిపోలేదు, మీ పర్సన్ మీకు ఇచ్చిన పెయిన్ అంతా కూడా మీరు ఇంకా మర్చిపోలేదు. ఓకే, సో అందుకే ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ మీరిద్దరూ రీయూనియన్ అవ్వాలి,
అని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ మళ్ళీ ఈ సిచ్యువేషన్ అంతా మళ్ళీ ఇంప్రూవ్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ మీరు చేసే మేనిఫెస్టేషన్ ఓన్లీ మీకోసం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం ఇంకా రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైనే మీరు ఫోకస్ పెట్టారు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు చూసుకుంటున్నారు. సో ఇదొకటే ఉంది మీ మైండ్లో. కానీ ఇక్కడ మీ పర్సన్ టోటలీ మీకోసం మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశారు. అంటే మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలి, తను హ్యాపీగా ఉండాలి, మళ్ళీ తను వేసిన రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో అది వేయకుండా ఉంటే బాగుండేది. ఇలాంటి మేనిఫెస్టేషన్ మీ పర్సన్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇదంతా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలంటే అరౌండ్ 2-3 months పట్టొచ్చు. ఓకే, అప్పుడు కూడా మీరు మేబీ మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ డిస్టెన్స్ అనేది అలానే ఉండిపోతుంది మీ ఇద్దరి మధ్య. మళ్ళీ ఓల్డెన్ డేస్లో, రీసెంట్ పాస్ట్లో మీరు ఎంత ఎఫెక్షనేట్గా ఉండేవారో మీ పర్సన్తో, అలాంటి ఎఫెక్షన్ అనేది ఇక ముందు కనబడదు మీ దగ్గర. ఎందుకంటే మీరు కంప్లీట్గా చేంజ్ అయిపోయారు ఇంకా. ఓకే, సో ఇది. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చెప్పాను. మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాయి. అంటే తన తప్పులు ఏంటో తను తెలుసుకుంటున్నారు. తను కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సిన టైంలో ఇంకొక పర్సన్ మీట్ అయ్యారు. సో దట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో, ఆ పర్సన్ వల్ల తను నేర్చుకోవాల్సిన కార్మిక్ లెసన్స్ అన్నీ నేర్చుకున్నారు. అండ్ ఆ కార్మిక్ డెట్ క్లియర్ చేసుకోగానే ఈ పర్సన్కి మీకు మధ్య ఒక న్యూ రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. బట్ ఈ పర్సన్ మీరు ఇంకా బిలీవ్ చేస్తారా, ట్రస్ట్ చేస్తారా అంటే నో. మేబీ కమ్యూనికేషన్ ఉండొచ్చు, బట్ నో ట్రస్ట్. అలా ఉంటుంది ఈ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, అండ్ ఇక్కడ మీరు దిస్ ఇయర్ మీ విషయంలో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి. ఏంటంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే నాట్ ఓన్లీ చేంజ్ ఆఫ్ సిటీయో అలాంటిది కాదు, చాలా దూరం షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే అదర్ కంట్రీకి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ విష్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ విష్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్లో. ఓకే, అండ్ ప్రాపర్టీస్ కొనాలని ఉంటుంది చాలామందికి. ఇక్కడ ఆల్రెడీ ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామందికి ఆ విష్ కూడా కంప్లీట్ అవుతుంది. బట్ అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఆ విష్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 6 monthsలో మీరు ప్రాపర్టీస్ కొందామని ట్రై చేసినా కూడా అవి సక్సెస్ అవ్వవు. సో ఆఫ్టర్ జూన్ అది ఆ విష్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక మంచి ప్రాపర్టీ అనేది మీరు కొనుక్కోగలుగుతారు. అండ్ ఒక న్యూ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలని అనుకుంటారు చాలామంది, కానీ స్టార్ట్ చేయలేరు. కానీ అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది ఆ విష్ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశారో ఈ విష్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. అది ఏప్రిల్ నుండి అవుతుంది. ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఏప్రిల్ నుండి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీలో ఇక్కడ మీ పర్సన్కి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో మీ పర్సన్ ఓన్లీ మీకు ప్రయారిటీ ఇస్తున్నారు ఇక్కడ. వై? బికాజ్ నోబడీ కెన్ రిప్లేస్ యూ. మీది ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ. ఓకే, నేను స్టార్టింగ్లో చెప్పాను, ఒక కింగ్ ఆర్ క్వీన్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీది. సో మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఓకే, సో అలాంటి ఒక రేర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట మీది. మీ పర్సన్ చాలా ఈజీగా తీసుకున్నారు స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు మీ పర్సన్కి ఇదంతా అర్థమవుతుంది క్లియర్గా. యూనివర్స్ ప్లాన్స్ అవంతా మీ వాల్యూ ఏంటో తెలిసి రావాలి అని అంటే ఈ పర్సన్ కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాలి. సో అదే జరిగింది ఇక్కడ. అండ్ ఈ సెపరేషన్ ఈజ్ ఏ మస్ట్.
ఈ సెపరేషన్లోనే మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటి అనేది తెలిసింది ఇక్కడ. ఓకే, అండ్ తన లైఫ్లో ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని ఇలా సమ్ టాక్సిక్ సిచ్యువేషన్లోకి మళ్ళీ తీసుకెళ్ళాలని అనుకోవట్లేదు ఈ పర్సన్. సో ఒక గ్రేట్ ఎనర్జీ ఇది నిజంగా. మీ పర్సన్స్ ఎనర్జీ కూడా ఒక పవర్ఫుల్ ఎనర్జీగా షిఫ్ట్ అవుతుంది ఆఫ్టర్ దిస్ న్యూ మూన్. సో ఎనర్జీ షిఫ్టింగ్ అనేది జరిగిన తర్వాత ఈ పర్సన్ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పటి వరకు అసలు నా లైఫ్ ఎందుకు ఇలా వేస్ట్ చేసుకున్నాను అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ లైఫ్లో జరిగిన పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని మీరు మీ సిబ్లింగ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తారు. ఎందుకు చెప్తారు, ఏ ఉద్దేశంతో చెప్తారు వాళ్ళకి అంటే, వాళ్ళు ఏదో మీకు హెల్ప్ చేస్తారని కాదు, మీరు ఎవరి దగ్గర హెల్ప్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, ఇన్ కేస్ వాళ్ళ లైఫ్లో అలా జరగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకి చెప్తుంటారు మీరు. సో ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. సో సడన్లీ వాళ్ళకి తెలుస్తుంది ఈ సిచ్యువేషన్ ఏంటి, మీ లైఫ్ అసలు ఎటువైపు వెళ్తుంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా సడన్గా తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా మీకు అప్పటి నుండి మీకు సపోర్టింగ్గా ఉండడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, అప్పటి వరకు మీకోసం అందరూ ఏమనుకుంటారంటే, మీరు ఒక బిజీ పర్సన్, ఒక మేబీ ఒక వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు. సో మీ వర్క్లో మీరు బిజీ ఉంటారు, మీ ఫ్యామిలీతో మీరు బిజీ ఉంటారు అని అనుకుంటారు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా. కానీ ఎప్పుడైతే మీకోసం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటారు. ఇక్కడ మీ మాటకి కూడా చాలా పవర్ అనేది పెరుగుతుంది ఈ ఇయర్లో. ఓకే, సో రాశుల విషయానికి వస్తే ఇక్కడ మేష, ధనుష్ రాశి, సింహరాశి, వృషభ రాశి, కన్యా రాశి, కుంభరాశి, తులారాశి, మిథున రాశి, కర్కాటక అండ్ మీనరాశులు కనిపిస్తున్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 1. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ 2026 క్రిస్టల్స్ అని ఏవైతే చెప్పేదాన్నో మంత్ స్టార్టింగ్లో, కావాలనుకున్న వాళ్ళు అవి త్వరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే అది స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. స్టాక్ అవుట్ అయిపోతే ఒకసారి అవి మళ్ళీ మా దగ్గర రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. అలాంగ్ విత్ దిస్ కరుంగలి మాల, కరుంగలి బ్రేస్లెట్, ఇవన్నీ కూడా ఇదంతా న్యూ స్టాక్. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, ఇలాంటివి కూడా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. సో నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of